మనం ఈరోజు కోవిడ్ న్యూ JN1 వేరియంట్ అంటే ఏంటి? అసలు ఈ వేరియంట్ ఎందుకు వచ్చింది? అండ్ ఈ వేరియంట్స్ ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి? ఒక వేరియంట్ కంట్రోల్ అయితే ఇంకో వేరియంట్ అండ్ వేవ్ ఫామ్లో ఎందుకు వస్తున్నాయి తెలుసుకుందాం. ఒమిక్రాన్ అనే కోవిడ్ వేరియంట్లో ఉన్న ఒక సబ్ టైప్నే JN1 వేరియంట్ అంటాం. అసలు ఈ వేరియంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ప్రతి వైరస్ కూడా అది ఏ వైరస్ అయినా అయి ఉండొచ్చు. కోవిడ్ వైరస్ అన్న, ఫ్లూ వైరస్ అన్న, డిఫరెంట్ వైరస్ అనేది అవి మ్యుటేషన్ చెందుతూ ఉంటాయి. అంటే రూపాంతరం చెందుతూ ఉంటాయి విత్ టైం. ఎలా రూపాంతరం చెందుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ బాడీ నుంచి ఇంకో బాడీకి వెళ్ళేటప్పుడు ఆ బాడీలో సర్వైవ్ అవ్వాలి అంటే అది ఒక ప్రోటీన్ మార్చుకుంటుంది. దాన్నే మ్యుటేషన్ అంటాం. ఆ మ్యుటేషన్లో పార్టే ఈ న్యూ వేరియంట్. ఎప్పుడైతే అది ఆ వేరియంట్ ఆఫ్ సైకిల్లో వెళ్తూ ఉంటుందో ఆ సైకిల్ ఎప్పుడైతే ఒక బ్రేక్ పాయింట్ రీచ్ అవుతుందంటే క్లినికల్గా పేషెంట్లో సిమ్టమ్స్ క్రియేట్ చేసే లెవెల్కి ఎదుగుతుందో అప్పుడు కొత్త వేరియంట్ వస్తుంది. కోవిడ్ JN1 వేరియంట్ సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఆ వ్యాధి లక్షణాలు మీకుంటే ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. సో ఈ కోవిడ్ JN1 వేరియంట్కి సీజనల్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల లాగానే ఉంటాయండి సిమ్టమ్స్. అంటే కాఫ్ రావటం, నోస్ బ్లాక్ అవ్వటం అండ్ థ్రోట్ పెయిన్, సివియర్ థ్రోట్ పెయిన్ రావటము, హెడేక్ రావటం, ఫీవర్ రావటము, వీక్నెస్ రావటం. ఇంకొకటి JN1 వేరియంట్కి యూనిక్గా గమనించే 2 సిమ్టమ్స్ కూడా తెలుసుకుందాం. అంటే ఈ కోవిడ్ JN1 వేరియంట్లో ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాని ఈ సిమ్టమ్స్ వస్తే కోవిడ్ వచ్చినట్టు కాదు, అలా అనుకోకూడదు. ఓకే, ఏంటంటే ఆ 2 సిమ్టమ్స్ అబ్జర్వేషన్ స్టడీస్ ప్రకారము ఎక్కువగా కోవిడ్ JN1 వేరియంట్ ఉన్న పేషెంట్స్కి థ్రోట్ పెయిన్, సోర్ థ్రోట్ ఎక్కువగా రావటం, సెకండ్ అబ్డోమినల్ డిస్టెన్షన్ కానీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ అంటే వామిటింగ్ కానీ మోషన్స్ రావడం అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం మిగతా వాటితో కంపేర్ చేస్తే. అలా అని మిగతా సిమ్టమ్స్ రావని కాదు, ఇవి కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే ఇప్పుడు ప్రజెంట్ కేసెస్ రైజ్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇలాంటి సిమ్టమ్స్ ఎన్కౌంటర్ చేసుకుంటే కోవిడ్ RT-PCR అనే టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా మంచిదండి. ఆ కోవిడ్ RT-PCR టెస్ట్ కనుక పాజిటివ్ వస్తే యూ హ్యావ్ టు ఐసోలేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకొని ఈ స్ప్రెడ్ని ఆపటంలో సహాయపడగలరు. ఈ కోవిడ్ JN1 వేరియంట్ అనేది ఎక్కువగా థ్రెట్ అని ఫీల్ అవ్వకూడదండి. ఎందుకంటే దీనికి సింపుల్ ప్రికాషన్స్ కనుక తీసుకోగలిగితే దీన్ని చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ని బ్రేక్ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఎలా? ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ తెలిసిందే, మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాలి అండ్ రిపీటెడ్ హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. అండ్ ఏదైనా ఫ్రీక్వెంట్ టచ్ పాయింట్స్ లైక్ టేబుల్ కానీ ఆర్ డోర్ నాబ్స్ కానీ ఉన్నప్పుడు మనము వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా టచ్ చేసినప్పుడు దాన్ని వెంటనే మీరు నోస్ కానీ థ్రోట్ కానీ టచ్ అవ్వకూడదు, ఆ ఫింగర్స్ అనేవి. అలా టచ్ అయినప్పుడు ఆ ఏరియా మీద ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చి మనకి మీరు ఇనాక్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. అది థర్డ్. ఇది కాకుండా రైల్వే స్టేషన్స్లో అండ్ బస్ స్టేషన్స్లో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కానీ అండ్ మాస్క్ పెట్టుకోవటం కానీ, అవాయిడ్ స్నీజింగ్ అండ్ కాఫింగ్. స్నీజింగ్ కాఫింగ్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా హ్యాండ్ కానీ ఆర్ హ్యాండ్ నాప్కిన్ కానీ యూజ్ చేయాలి కంపల్సరీగా. ఇది కాకుండా అవాయిడ్ గ్యాదరింగ్స్ అని ఫంక్షనల్ అవ్వచ్చు, రిలీజియస్ అవ్వచ్చు, కమ్యూనల్ గ్యాదరింగ్స్ అవ్వచ్చు, ఎలాంటి గ్యాదరింగ్స్ అన్నా అవాయిడ్ చేయాలి. సో ఇలాంటి సింపుల్ ప్రికాషన్స్ కనుక మీరు ఫాలో అయితే మిమ్మల్ని మీరు కోవిడ్ నుంచి కాపాడుకోవచ్చు. అండ్ కోవిడ్ అనేది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా మీరు నార్మల్గా ఉండొచ్చు, మీకు సిమ్టమ్స్ లేకపోవచ్చు, మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండటం వల్ల మీలో ఉన్న వైరస్ వేరే వాళ్ళకి సైలెంట్గా పాస్ అవ్వచ్చు. దాన్ని కూడా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు.